ఒకవేళ ఈరోజు నువ్వు అడిగింది నీకు రక్తాన్ని పంచి ఈ లోకపు తండ్రి చేయలేకపోవచ్చు, కానీ పరలోకపు తండ్రి మాత్రం ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు. కొన్ని మాటలు చూద్దాం బైబిల్లో నుంచి, కొన్ని మాటలు చూద్దాం. ఆదికాండం 18వ అధ్యాయం, వృద్ధాప్యం అందున్నటువంటి విశ్వాస వీరులు అయినటువంటి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్దాం మనం. ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనం చూడండి. యెహోవాకు అంటే నీ తండ్రికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? మీరు ఆలోచించండి. మనం దేవుని పిల్లలం, మన దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. మరి అసాధ్యమైనది లేదు అని అంటే దేవుడు నువ్వు అనుకున్నది సాధ్యపరిచేవాడనా కాదనా మీరు చెప్పాలి. నువ్వు అనుకున్న ప్రతిదీ సాధ్యపరుస్తాడు ఆయన. మరి సాధ్యపరచాలంటే నువ్వు నమ్మాలి ఆయన్ని. అందుకే రోమీలకు రాసిన పత్రికలో ఒక మాట చెప్తున్నాడు, చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 23వ వచనం చూడండి. నువ్వు అనుకున్నది దేవుడు సాధ్యపరచాలంటే నువ్వు నమ్మాలి. ఎలా నమ్మాలి? మార్కు సువార్త 9:23. మార్కు సువార్త 9:23. అందుకు యేసు, మార్కు సువార్త 9:23 తల్లి, అందుకు యేసు నమ్ముట నీ వలననైతే అంటున్నాడు. జాగ్రత్తగా వినాలి. నిజంగా నా పరలోకపు తండ్రి నేను అనుకున్నవన్నీ నాకు సమకూరుస్తాడు. నా పరలోకపు తండ్రి నాకున్నటువంటి ఆలోచన సఫలపరుస్తాడు. ఇదిగో నాకున్నటువంటి అనాలోచనని ఆలోచనగా చేసి ఆయన సక్సెస్ చేస్తాడు నన్ను అని నువ్వు దేవుని నమ్మితే, నువ్వు నమ్మినటువంటి దేవునికి సమస్తము సాధ్యమేనని యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నాడు. ఇప్పుడు నువ్వు చేయవలసిందేంటి? నేను నమ్ముకున్నటువంటి నా తండ్రి సమస్తము సాధ్యపరిచేవాడు. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు. ఉందా? ఏదైనా ఉందా? అసలు అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు ఆయనకి. ఒకవేళ నీ తండ్రి చేస్తాను కొని పెడతానని మాట తప్పొచ్చు, కానీ నన్ను ఈ లోకానికి పంపించిన పరలోకపు తండ్రి మాత్రం ఇస్తాను అంటే ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు ఆయన. మరొక మాట చూస్తారా ఎంత గొప్పోడైనా? యోబు గ్రంథం 42వ అధ్యాయం, యోబు గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనం. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకొంటిని. ఎప్పుడు? ఈ శ్రమ, ఈ బాధ, ఈ కష్టమంతా అనుభవించేసిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది తండ్రి నువ్వెంత గొప్పోడువో. ఏవైతే నాకు దూరం చేసావో, ఏవైతే నేను కోల్పోయానో, ఏవైతే నేను నష్టపోయానో వీటన్నిటినీ కూడా నువ్వు ఏం చేసేవాడివి? నెరవేర్చేటటువంటి వాడివి. అంటే ఈ యోబు గారి యొక్క ఉద్దేశం అంతా కూడా ఏమైపోలేదు? నిష్ఫలం కాలేదు. ఏదైతే ఉద్దేశించాడో, ఏదైతే ఆలోచించాడో అదంతటిని కూడా దేవుడు ఏం చేశాడు? సాధ్యపరిచాడు. మరి ఇంత గొప్ప తండ్రికి మనం పిల్లలమైనప్పుడు మన ఆలోచన ఎందుకు ఆయన సఫలపరచలేకపోతున్నాడంటే, మనము సఫలపరచబడలేకపోవడానికి గల కారణం మనము పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో దేవుణ్ణి నమ్మకపోవటమే. ఈరోజు నువ్వు నేను అనుకున్నవి ఎందుకు జరగట్లేదు? ఆనాడు భక్తుల జీవితాల్లో జరిగినవి ఈనాడున్నటువంటి భక్తుల జీవితాల్లో ఎందుకు జరగట్లేదు? ఎందుకంటే వాళ్ళు నమ్మినంతగా ఈరోజు నువ్వు నేను నమ్మలేదు కాబట్టి. మరొక మాట చూడండి, కీర్తన గ్రంథం 55వ కీర్తన 22వ వచనం చూడండి ఏమంటున్నాడు. నీ భారం యెహోవా మీద మోపు, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. నిన్ను ఆదుకునేది ఎవరండి ఆదుకునేది నిన్ను? నీ ప్రాణం పోతే నువ్వు మేపుతున్న పశువులు నిన్ను ఆపుతాయా? ఒక్క పూట ఆపుద్దా నీ పశువు? ఆపుద్దా? నీ పొలం పనులు ఆపుతాయా? నీ ఉద్యోగాలు ఆపుతాయా? నీ వ్యాపారాలు ఆపుతాయా? నువ్వు చచ్చే టైం దగ్గరకు వస్తే నిన్ను ఆపగలిగేది వాక్యం మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోవాలి నువ్వు. అందుకే ప్రభు వారు అన్నాడు, ఒకడు లోకం అంతా సంపాదించుకొని ముందు పెట్టుకున్నాడు. అందుకే ఏమంటున్నాడండి 55:22? 55:22 ఏమంటున్నాడు? నీ భారం యెహోవా మీద మోపు. ఏ భారం ఉంది నీకు? ఏ భారమైన దేవుని మీద వేయి. దేవుని మందిరానికి రా, దేవుని మాట విను. నీ బ్రతుకు మారకపోతే, నీ పరిస్థితులు సరవకపోతే వాక్యాన్ని విడిచిపెడతాను నేను. ఉందా ఈ బ్రతుకు క్రైస్తవంలో? ఏదో మొక్కుబడిగా ఆచారబద్ధంగా వచ్చి ఇక్కడ కూర్చోడానిక? అందుకే యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31వ వచనం చూడండి ఏమంటున్నాడు.
నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. మళ్ళీ పైకి ఏం మాట్లాడతారండి? నోటితో ప్రేమగా మాట్లాడతారు. వారి హృదయం లాభమును అపేక్షించుతున్నది. మందిరానికి వెళ్తే మాకేం ఒరుగుద్ది? ఈరోజు పొలం పనికి వెళ్తేనో గేదెల కాడికి వెళ్తేనో మాకు లాభం వస్తుంది. మందిరానికి వెళ్తే మాకేం వస్తుంది? పోనీ ఖాళీగా ఉన్నాం కదా, కాసేపు వెళ్ళి కూర్చొని వద్దామని వచ్చి కూర్చొని పోయేటటువంటి స్వభావం కలిగినటువంటి తత్వం మరి కొందరిది. ఇట్లాంటి దరిద్రపు గట్ట ఆలోచన మనలో పెట్టుకొని, ఇట్లాంటి భారభరితమైనవన్నీ మన నెత్తిని పెట్టేసుకొని ఇంకెలా బాగుపడతాం మనం ఈ భూమి మీద? ఎట్లా మేలు వస్తుంది మన కుటుంబానికి? ఎలా దీవించబడతాం మనం ఈ కుటుంబంలో? కీర్తన గ్రంథం 37వ కీర్తన 4-5 వచనాలు చూడండి. దేన్ని బట్టి సంతోషించాలి? దేవుని బట్టి సంతోషించాలి. ఎందుకు? నాకు ఏది అవసరమో నాకు ఇవ్వగలిగే నా పరలోకపు తండ్రి, నా ప్రతి అవసరం తీర్చగలిగాడు నా పరలోకపు తండ్రి. ఈ బ్రతుకునిచ్చింది ఆయన, బ్రతికిస్తుంది ఆయన. నా కుటుంబంలో ఏది ఉండాలో ఏది ఉండకూడదో, నేను ఏం తినాలో ఏం తినకూడదో, ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో అన్ని నిర్ణయించి డిసైడ్ చేసేది నా పరలోకపు తండ్రి. ఉందా ఈ ఆలోచన క్రైస్తవ్యానికి? అందుకే ఏమంటున్నాడు చూడండి, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. నువ్వు అనుకున్నది ఎందుకు జరగట్లేదు? ఈరోజు నువ్వు పరిపూర్ణంగా దేవుణ్ణి నమ్మలేదు. నిరాశ ఉందో నీలో, లోకాశ ఉందో నీలో. మరి ఇంకెలా బాగుపడతావు నువ్వు? పైపెచ్చు దేవుడు మాకేం చేయట్లా. ఏం చేసావు దేవుని కోసం నువ్వు? దేవుడికి చేయటానికి ఒకరోజు కంప్లీట్గా పని చేస్తేనే రైతు కూలిస్తాడు నీకు. పని చేయకుండా ఏం చేయకుండా మన పొలంలోకి వెళ్ళి గాలికి తిరిగేసి ఇంటికి వచ్చేసి నాకు కూలిమంటే ఇస్తాడేంటి రైతు? ఇస్తాడా? దేవుని పిల్లలమని చెప్పుకొని మీకు నచ్చినట్టుగా తిరిగి మీ కష్టాలు బాధలు వచ్చినప్పుడు మందిరానికి వచ్చేసి ప్రార్థన చేస్తే వింటాడేంటి దేవుడు ప్రార్థన? దేవుని మీద ఆధారపడి బ్రతకండి రా బాబు. దేవుని కృప ఉంటుంది, ఆయన ఆధారణ ఉంటుంది. ఎప్పుడు ఎలా చస్తావు మనకు తెలియదురా బాబు అని చెప్తుంటే, అందుకే బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. ఏమని చెప్తా ఉంది? 37వ కీర్తన 4-5 వచనాలు చూడండి. యెహోవాను బట్టి సంతోషించు. దేవుని బట్టి సంతోషించాలి నువ్వు. ఆయన మాటను బట్టి సంతోషించాలి. ఆయన మందిరానికి వచ్చే విషయం సంతోషపడాలి. కానీ ఎందులో ఉందని సంతోషం? దేని మీద ఉందని మనసు? కష్టాలు వచ్చినప్పుడు ఎవడైనా కన్నీళ్ళు పెడతాడు, బాధలు వచ్చినప్పుడు ఎవడైనా ప్రార్థన చేస్తాడు. అది కాదు దేవుడికి కావాల్సింది. ఒక మాట చూద్దాం. నిర్గమాకాండం, ఇక్కడ ఒక దౌర్భాగ్య బ్యాచ్ కనపడుతుంది మనకు. చూడండి, నిర్గమాకాండం 2వ అధ్యాయం 23వ వచనం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిను. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారి పెట్టిన మొర దేవుని వద్దకు చేరాను. ఎక్కడిది స్టోరీ? ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు గోడిది. ఒకప్పుడు నానా బాధల్లో ఉన్నప్పుడు ఒక పూట తినక నానా బాధలు పెడుతున్నటువంటి ఐగుప్తు బానిసత్వ సంఖ్యలలో బందీలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీలు మొర దేవుడు ఒకరోజు విన్నాడు. ఏ పరిస్థితిలో విన్నాడు ఆయన? వాళ్ళు చేస్తున్నటువంటి పనులు, వారు పడుతున్నటువంటి బాధలు, వాళ్ళు పడుతున్నటువంటి వేదనలు, కన్నీటి రోదన ప్రారంభ స్థితి వాళ్ళది. ఆ ప్రారంభ స్థితిలో దేవునికి మొరబెట్టారు. దేవుడు వాళ్ళ మొర విన్నాడు. మొర విన్నటువంటి దేవుడు ఏమంటే ఒక మహానాయకుడిని ఎన్నుకున్నాడు. ఒక మహానాయకుడిని ఎన్నుకొని, ఒరే నాన్న నువ్వు అర్జెంటుగా ఇదిగో పలానా చోటకి వెళ్ళాలి, అక్కడ నా పిల్లలు నానా కష్టాలు పడుతున్నారు, నానా బాధలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళందరినీ కూడా నువ్వు ఇడిపించి బయటకు తీసుకురావాలరా. నేను వాళ్ళ బాధలు నేను విన్నాను, వాళ్ళ బాధలు నేను చూశాను, వాళ్ళకి నువ్వు వెళ్ళి నాయకుడిగా మంచి మాటలు చెప్పి వాళ్ళందరిని బయటకు తీసుకురారని మోషే అనే మహానాయకుడిని ఎన్నుకున్నాడు. అంతటా వారు మోషేతో ఐగుప్తులో చూడండి ఏమంటున్నారు, ప్రార్థన చేశారు, నెక్స్ట్ నాయకుడిగా తీసుకొచ్చినోడి మీద పడుతున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు చూడండి, అంతటా వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లా చేయనేలా? అసలు రప్పించమని ప్రార్థన చేసింది ఎవరు? ఇడిపించమని ప్రార్థన చేసింది ఎవరు? వాళ్ళే. ఇప్పుడేం మాట్లాడుతున్నారు అంటే అక్కడ సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావా అంటే ఏం చేయాలి ఇప్పుడు? ఇశ్రాయేలుని చెప్పండి మీరు. బాధలో ఉన్నామని ప్రార్థన చేసింది ఈ దౌర్భాగ్యులే,
ఇప్పుడు ఈ ముందు చూస్తేనేమో సముద్రం ఉంది, వెనక చూస్తేనేమో పరో సైన్యం ఉంది, చుట్టూ చూస్తే పారిపోదామంటే చుట్టూ అరణ్యం కమ్ముకొని ఉంది. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? వాళ్ళ చేతికి దొరికితే మమ్మల్ని చంపేస్తారు, కాబట్టి మమ్మల్ని ఎందుకు ఇడిపించి తీసుకొచ్చావు? ఏమంటే అన్ని తెగుళ్ళు అక్కడ చేశాడే, అన్ని ఆశ్చర్యకారాలు అక్కడ చేశాడే, మన తండ్రికి అసాధ్యమైనది ఏదీ లేదన్నంత గొప్ప క్రియలు అక్కడ చేశాడే. మరి ఇప్పుడు ఏం నమ్మాలి వీళ్ళు? ఏం చేయాలి వీళ్ళు? ఇప్పుడు నిరాశావాదులుగా కనపడుతున్నారా? అంటే ఇప్పుడు తండ్రి ఏమీ చేయలేని వాడు, మోషే కూడా ఏమీ చేయలేనటువంటి వాడు గాని మమ్మల్ని ఇడిపించి తీసుకొచ్చాడు, ఇప్పుడు మమ్మల్ని చంపటానికి తీసుకొచ్చావని కఠోరంగా మాట్లాడుతున్నారు. ఏమంటున్నారండి ఇక్కడ వీళ్ళు? చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా అంటున్నాడు. ఏమంటే చంపటానికే ఇక్కడ దాకా తీసుకురావాలి దేవుడు వీళ్ళని? ఇప్పుడు వీళ్ళు చచ్చిపోవాలనే ఉద్దేశం దేవునికి ఉంటే అసలు వీళ్ళు ప్రార్థన చేయంగానే ఐగుప్తు బానిసత్వం నుంచి ఎందుకు బయటకు తీసుకొచ్చాడు? మీరు ఆలోచించండి. చంపే ఉద్దేశం దేవునికి ఉంటే అక్కడే సావనిచ్చేవాడు కదా, మరి ఎందుకు తీసుకొచ్చాడు బయటికి? మరి దౌర్భాగ్యులు ఏం మాట్లాడుతున్నారు చూడండి. 13వ వచనం దగ్గరికి వెళ్ళండి. ఏమన్నా చూడండి, దౌర్భాగ్యులు ఏమన్నా చూడండి. మా జోలికి రావద్దు, ఐగుప్తులకి దాసుల మగుదామని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. అంటే ముందు ఒకసారి చెప్పేశారు ఆల్రెడీ, మేము రాములే నాయన ఎక్కడే ఉంటాంలే అని. దేవునికి బాధ వచ్చినప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం. మన బ్రతుకు బాగుందనుకో ప్రార్థన వద్దు, దేవుడు వద్దు, ఏమి వద్దు, మళ్ళీ లోకంలో పోతాం. ఈ దౌర్భాగ్యంలాగే మన బతుకు కూడా. అందుకే చెప్పాడు, వారు ఆశించినట్టు మీరు ఆశించొద్దు, వారు చేసినట్టు మీరు చేయొద్దు, వారు చచ్చినట్టు మీరు చావద్దు. ఇదే చెప్పాడు బైబిల్లో. ఇవి మనకు అర్థం కావు. ఇవన్నీ మాకొద్దు. మనకేం కావాలంటే నువ్వు ఎక్కడైనా తిరుగు, దశంభాగాలు మాకు ఇచ్చేయి, నీ కుటుంబానికి మేలు, నీ పశువులు దీవించబడతాయి, నీ పొలం దీవించబడద్ది, నువ్వు ఆశీర్వదింపబడతావు, నువ్వు కాపాడబడతావు, నువ్వు అభివృద్ధి అవుతావు, నీ కష్టార్జితం అనుభవించబడతావు. ఈ దౌర్భాగ్య బాధ చేస్తే అబ్బా మా పాస్టర్ గారు 100కి 100 కరెక్ట్ అండి, మీ బ్రతుకు చిట్టా అంతా తీసుకొచ్చి పక్కన పెట్టి చూపిస్తుంది నీకు సినిమా, స్క్రీన్ ప్లే చూపిస్తుంది మీకు. మీ బైబిల్ చదవండి. మీరు చేసే పనులు, మీ నిర్లక్ష్య ధోరణ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా బ్రతుకుతున్నారు, చస్తే ఎక్కడికి వెళ్తారు, ఎలా బ్రతికితే ఎక్కడుంటాం, ఎలా బ్రతికితే ఎక్కడుంటాం అని క్లారిటీ ఇచ్చింది బైబిల్. ఇవన్నీ మనం పట్టించుకో, మనకెందుకు ఇవన్నీ? ఇది పాస్టర్ గారి పని, మా పని కాదు ఇది. మేము ఎంతవరకు మట్టి బొమ్మల్లాగా, ప్లాస్టిక్ బొమ్మల్లాగా, సిమెంట్ బొమ్మల్లాగా మేము అట్లా కూర్చుంటాం అంతే. మేమేమి వినం. నువ్వు చెప్పుకుంటూ అరుచుకున్నంత సేపు అరుచుకొని పో. ఇది క్రైస్తవుల్లో ఉన్నటువంటి తత్వం ఈరోజు. అందుకే బైబిల్ అంటున్నాడు, ఓరి నాయన మిమ్మల్ని మీరు ఏడితేనే కదరా, మీరు కన్నీళ్ళు పెడతారుగా బయటకు తీసుకొచ్చాను నేను. బయటకు తీసుకొచ్చినటువంటి నా మీద తిరుగుబాటు చేస్తారా మీరు? నా గురించి మాట్లాడతారా మీరు? తర్వాత ఏం జరిగిందో చూడండి. నిర్గమాకాండం 16వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి ఏం జరిగిందో. ఇశ్రాయేలు ఏమంటున్నారు చూడండి. ఇప్పుడు అక్కడి నుంచి పరో సైన్యం వచ్చింది, పరో సైన్యం వస్తుందని చెప్పి మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చేవారు అన్నారు. దేవుడు అక్కడ ఆశ్చర్యకార్యం జరిగించాడు. ఏమండి ఎలా చేశాడు? సముద్రాన్ని పాయలు చేశాడండి. పాయలు చేసి ఆరిని నేల మీద నడిపించాడు. పాపం ఎక్కడ బురదలో కూరిపోతారని ఆరిని నేల మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు అర్థం కావాలిగా, నా తండ్రి ఎంత గొప్పోడు, ఎంత మహాశక్తి సంపన్నుడైనా, శక్తిమంతుడు కాబట్టి ఈ సముద్రాన్ని పాయలు చేసి ఆరిని నేల మీద మమ్మల్ని నడిపించాడని కళ్ళకు కట్టినట్టు చూశారు కదండి. అందుకని ఇర్మియా గ్రంథంలో అంటాడు, కళ్ళుండి ఎరగనటువంటి వారు, చెవులుండి విని గ్రహించినటువంటి దౌర్భాగ్యులు, మూర్ఖులు అన్నాడు ఇశ్రాయేలీయుల్ని. అంత గొప్ప కార్యం చేసిన తర్వాత అవతలకి వెళ్ళిపోయారు. అవతలకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అంటున్నారు, ఏమంటే ఇందాకే సత్తనాన్ని అన్నారు, చంపడానికి తీసుకొచ్చావా, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా అన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు దాటి అవతలకు పోయిన తర్వాత ఏమంటున్నారు చూడండి వీళ్ళు. మేము మాంసము వండుకొను కొండల యొద్ద కూర్చుండి, అంటే మాంసం వండుకొని ఆ వండుకున్న కొండల దగ్గరే కూర్చొని తృప్తిగా ఆహారం తినినప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతిమి. అంటే ఇప్పుడు ఆకలితో చచ్చిపోతున్నామేట, ఈ ఆకలి చేత మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చారా? అక్కడైతే ఎక్కడ ఐగుప్తు బానిసత్వంలో అయితే చక్కగా కొండల నిండా మాంసం వండుకొని కడుపు నిండా తిన్నప్పుడు చంపితే ఎంత బాగుండేది మాకు. ఎందుకు ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని ఆకలితో చంపటం? అంటే వీళ్ళు బయలుదేరిన దగ్గర నుంచి కూడా వాళ్ళ వర్షం అంతా కూడా ఎలా కనపడుతుందండి? దేవుని మీద సనగటం, దేవుని మీద గొనగటం, చివరికి మేము ఎందుకు బతుకుంటాం, చస్తేనే మేలు, ఇది కనపడుతుంది మనకు వాళ్ళ దగ్గర. ముందు ప్రార్థన చేసినప్పుడు ఏం ప్రార్థన చేశారు?
దేవా, ఈ బాధ వలన, ఈ వెట్టి చాకిరి వలన, ఈ పనుల వలన, ఈ బానిసత్వం వలన మేము చచ్చిపోతున్నాం దేవా అన్నారు. దేవుడు బతికించి బయటకు తీసుకొచ్చాడు. బతికించి బయటకు తీసుకొచ్చాక ఏమంటారు ఇప్పుడు? బతికించి బయటకు తీసుకొచ్చాక మాకు మాసం కూర గుర్తొస్తుంది, మాకు బీరకాయలు గుర్తొస్తున్నాయి, మాకు కాకరకాయలు గుర్తొస్తున్నాయి అంటున్నారు. ఇప్పుడు వీళ్ళని ఏం చేయాలి చెప్పండి? బొంచా సంపాలా? ఏమ్మా, అసలు తినటానికి ముద్దలేను తీసుకొచ్చి రోజు బిర్యానీ పెడుతున్నాం అనుకోండి, ఇంకా బిర్యానీ తినుకుంటున్నా కూడా నాకు దొండకాయ కూర గుర్తొస్తుంది, నాకు కటికారం గుర్తొస్తుంది, నాకు అది గుర్తొస్తుంది, ఇది గుర్తొస్తుంది. ఏం చేయాలని చెప్పండి మీరు? అండ్ ఏం చేయాలా? అందుకే పందిని పట్టుకొచ్చి శుభ్రంగా పన్నీరు స్నానం చేయించినా దాని బుద్ధి మాత్రం మారదు. మారుద్దా? మారదు. నువ్వు ఎంత విలువైనటువంటి సోపులు తీసుకొచ్చి వాడినా అసలు అట్ట దాని మెడలో గొలుసు దియంగానే అడిగిపోద్ది. అమ్మో, మా యజమాని మంచి సబ్బుతో నన్ను స్నానం చేయించాడు, ₹1,00,000 స్ప్రే కొట్టాడు నాకు, ఇప్పుడు ఇల్లు ఆ బురదలో పడుకుంటే కొడతారు కదా నన్ను, దాంట్లో పడుకుంటే నా శరీరం పాడైపోద్ది అనుకుంటుందా? అనుకోదండి. నువ్వు ₹1,00,000 సెంటు కొట్టినా ఎక్కడికి వెళ్ళి పడుకుంటుంది? అది విడిచిపెట్టంగా నిలిపి బురదలో పడుద్ది. దాని తత్వం అదే. అందుకే దాంతో పోల్చాడు మనిషి, క్రైస్తవుణ్ణి. నులివెచ్చని స్వభావం కలిగినటువంటి వ్యక్తిని దాంతో పోల్చేసాడు. ఈరోజు క్రైస్తవ బ్రతుకు కూడా అలాగే ఉందండి. అందుకే మరొక మాట చెప్తున్నా, సంఖ్యాకాండం చూద్దాం. సంఖ్యాకాండము 20:3 జనులు మోషేతో వాదించుచు, అయ్యో, మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమను చనిపోయిన ఎడల ఎంతో మేలు. ఏంటి, ఆ సహోదరులు కొంతమంది చచ్చిపోయారుగా. మరి మహానాయకుడైన మోషే గారికి ఎదురు తిరిగారు 250 మంది. ఎందుకు ఎదురు తిరిగారు అంటే, నువ్వు ఒక్కడవే జ్ఞానవంతుడివి, నువ్వు ఒక్కడవే తెలివైనోడివి, నువ్వు మాత్రమే మమ్మల్ని నడిపించోడివి, నీకు ఒక్కడికే దేవుడు చెప్పాడు, నువ్వు ఒక్కడవే జ్ఞానవంతుడు అని సనిగి గొనిగి మోషేకి ఎదురు తిరిగారు 3 వ్యక్తులు. ఆ 3 వ్యక్తులు ఎదురు తిరిగింది కాక ఆ 3 వ్యక్తులతో కొంతమంది మంచి తెలివి కలిగిన వాళ్ళు ఎన్నిక చేసుకున్నారు. వీళ్ళు ఎన్నిక చేసుకుంటే దేవుడు కోపపడ్డాడు వాళ్ళ మీద. కోపపడి భూమికి ఆజ్ఞాపించాడు, భూమి, వీళ్ళు ఉండటం వేస్ట్ భూమి మీద నాకు, మరి నువ్వు ఒకసారి నీ నోరు తెరిచి వీళ్ళందరినీ నీ లోపల తీసేసుకోమన్నాడు. ఒకేసారి భూమి ఇలా నెరవిడిచింది. వాళ్ళ పేర్లు తెలుసా మీకు? ఎవరాళ్ళు చెప్పండి తెలిస్తే. కోరాహు, దాతాను, అబీరాము. మిగతా సైన్యం వాళ్ళకి ఫాలోవర్స్ అనమాట. వీళ్ళంతా చచ్చిపోయిన వాళ్ళు, మిగతా వాళ్ళంతా. ఒక చెడు ఎవడని చేస్తుంటే, ఒరే చెడు చేస్తున్నావురా బాబు, నువ్వు చేసే తప్పని వాడిని ఖండించి హెచ్చరించి వాడికి దూరంగా ఉండాలి. వాడికి సపోర్ట్గా మనం వంత పలకూడదు. వంత పలిగితే మనం కూడా పోతాం. దాని కాన్సెప్ట్ జాగ్రత్తగా వినాలి. వీళ్ళు 3 మోషేకి ఎదురు తిరిగారు. వీళ్ళు 3తో పాటు మరికొంతమంది 247 మందిని పోగు చేసుకున్నారు. టోటల్గా వీళ్ళందరూ కలిసి మోషేకి ఎదురు తిరిగారు. తిరిగింది మోషేకి కాదండి, దేవునికి తిరిగారు వీళ్ళు. మరి దేవుడు ఊరుకుంటాడా? భూమికి ఆజ్ఞాపించాడు. ఎందుకు ఈ స్క్రాప్ అవసరం మనకి? ఒకసారి నీ నోరు తీసేసుకో మొత్తం అన్నాడు. ఒకేసారి ఎక్కడైతే నివాసం చేస్తున్నారో ఆ నివాసం కాడే భూమి ఇలా నెరవిడిచింది. ప్రాణాలతోనే లోనకి వెళ్ళిపోయారు మొత్తం. వెంటనే లోనకి వెళ్ళిపోగానే భూమి మళ్ళీ అలా కలుసుకుంది. చచ్చిపోయారు, సజీవ దహనం అయిపోయారు, దాంట్లో మట్టిపాలు అయిపోయారు అంతా కూడా. అలా చచ్చిపోయినా బాగుండే అంటున్నారు. ఏం వచ్చింది బాధ వీళ్ళకి చెప్పండి? వాళ్ళంటే మోషేకి ఎదురు తిరిగారు కాబట్టి దేవుడు ఉంచకూడదు ఈ దౌర్భాగ్యం జనాన్ని చంపాడు దేవుడు. ఇప్పుడు వీళ్ళు ఎందుకు చచ్చిపోవాలని కోరుకుంటున్నారు? మళ్ళీ చదవండి ఒకసారి ఆ మాట. సంఖ్యాకాండము 20:3 జనులు మోషేతో వాదించుచు, అయ్యో, మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమను కూడా వాళ్ళతో పాటు చనిపోయిన ఎంతో మేలు. ఏమన్నా బతుకుదామని ప్రార్థన చేస్తే బతికించి తీసుకొచ్చాక ఒకసారేమో సైన్యం వస్తుందని నిరాశతో చచ్చిపోతే బాగుండు అన్నారు. మరొకసారేమో మాంసం లేదు, మాకు తిండి లేదనే నిరాశతో, దేవుడు పెట్టలేడని నిరాశతో చచ్చిపోదాం అనుకున్నారు. ఇప్పుడేమంటున్నారు? మరి తాగటానికి నీళ్ళు లేకపోతే చచ్చిపోతాం కదా మేము అని సనుగుతుంటే, కిందకు వచ్చేసరికి ఆ సందర్భం అంతా చదువుకుంటూ కిందకు వచ్చేసరికి 8వ దగ్గరికి వెళ్ళండి ఒకసారి. అంతటా యెహోవా 7వ అంతటా యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు నీ కర్ర తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోను ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము, అది నీళ్ళు ఇచ్చును అని. అంటే నీళ్ల గురించినటువంటి డిస్కషన్ ఇప్పుడు ఇది. అంటే నీళ్లు లేకపోయినా చచ్చిపోతారా? అక్కడేమో మాంసం లేదని చచ్చిపోతానన్నారు, అక్కడేమో మనుషులు వస్తున్నారని చచ్చిపోతానంటున్నారు, ఇక్కడేమో తాగటానికి నీళ్ళు లేవని చచ్చిపోతానంటున్నారు. ఇప్పుడు వీళ్ళని ఏమన్నాళ్ళు చెప్పండి? దేవుడు అంటే నమ్మకం ఉన్నవాళ్ళు వీళ్ళు. మరి ఎలా మాట్లాడుతున్నారు వీళ్ళు?
నిరాశతో మాట్లాడుతున్నారు. నీళ్లు లేకపోవటం వలన మేము చచ్చిపోతాం అంటే దేవుడు ఏం చేశాడు చూడండి. 11 వచనం. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. చూసారండి, వాళ్ళు గొనిగారు. గొనిగినా కూడా దేవుడు ఏం చేశాడండి? సమృద్ధిగా నీళ్ళు ఇచ్చారు. సమృద్ధిగా వాళ్ళు తాగక మిగిలిపోయినాయి. సమృద్ధిగా ఇవ్వటం అంటే ఏంటి? వాళ్ళు తాగక మిగిలిపోయింది నీరంతా. వాళ్ళ పశువులు వాళ్ళు మొత్తం తాగంగా మిగిలిపోయింది వాటర్ అంతా. నీరు సమృద్ధిగా ఇచ్చాడు. దేవుడు ఎంత గొప్పోడో చరిత్రలో ఇశ్రాయేలీయుల దగ్గర మనకు కనపడుతుంది. ఎంత నిరాశవాదులుగా, దేవుడు అంటే నమ్మకమైనటువంటి వ్యక్తులుగా చరిత్రలో ఇశ్రాయేలు మనకు కనపడుతున్నారు. వాళ్ళ లాంటి తత్వం ఈరోజు నీలో నాలో ఉండటానికి వీల్లేదు. దేవుని పిల్లలైనటువంటి వారు నిరాశవాదులుగా ఉండటానికి వీల్లేదు. దేవుడు సమస్తము సాధ్యపరిచేవాడు. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు. ఏమండి, వృద్ధాప్యంలోనే శారమ్మ గారికి సంతానం ఇచ్చాడంటే దేవుడు. వాళ్ళు అడిగితే ఇచ్చాడా, అడగకుండా ఇచ్చాడా? ఏమ్మా, అబ్రహాం గారికి సంతానం అడిగితే ఇచ్చాడా, అడగకుండా ఇచ్చాడా? అబ్రహాం గారికి దేవుడు సంతానాన్ని, ఇస్సాక్ అనే వాగ్దాన పుత్రుణ్ణి శారమ్మ అబ్రహాము అడిగితే ఇచ్చాడా, అడగకుండా ఇచ్చాడా? అంటే అన్నగారు అడిగింది కాబట్టి ఇచ్చిండా? దేవుడు ఇవ్వాలనుకొని ఇచ్చాడా? నువ్వు అడిగితే సృష్టి చేశాడా? నువ్వు అడిగితే చేపలు చేశాడా? నువ్వు అడిగితే సూర్యుని చేశాడా? ఆయన అనుకున్నాడు కాబట్టి జరిగింది ఇదంతా. అర్థమవుతుందా? నేను అడిగాను కాబట్టి ఇచ్చాడు కదండి, మరి అడుగు. మొన్న కావడ అంటుంది, మాకు మంచి అల్లుడు కావాలందంట. మంచి అల్లుడు వచ్చిండు. గర్భసంచి కావాలని అడిగిందంట. గర్భసంచి తల్లి గర్భంలో ఉన్నప్పుడు చేయలేదా? సిగ్గుంది అసలు నీకు? ఆడపట్టకే పుట్టావా నువ్వు? 240 రూపాయలు ఎంతో సంథింగ్, 250 రూపాయలు లోపు, 300 రూపాయల లోపే అకౌంట్లో ఉన్నాయంట. అసలు 500 రూపాయలు లేకపోతే ఏటీఎంలు కొన్ని ఏటీఎంలు, నేషనల్ ఏటీఎంలో రావు డబ్బులు. మరి ఏటీఎంలో డబ్బులు లేకుండా ఆడకపోయి ప్రార్థన చేస్తే ఎంత వచ్చినాయి అంట? ఆమెకి 1,00,000 ఎంతో చెప్పిందండి, 1,00,000 పైనే. అట్టెట్టేస్తారండి. అసలు మన నెలలో కారు డబ్బులు కట్టడానికి, కిస్తీ కట్టడానికి డబ్బులు లేవు నాకు. ఒకసారి ఆమె చెప్పిన సూత్రం చేద్దాం బాగుంటుంది ఏమని చెప్పి 100 సార్లు అన్నా 100 పైసలు కూడా పడలేదు. దేవుడు అలా చేయడు. అవన్నీ అబద్ధపు సాక్ష్యాలు. అవి ఎదటోడిని మోసం చేసి వాళ్ళు లాభం సంపాదించుకోవడానికి చేసేటటువంటి ఒక మాయ, అది ఒక మోసం. అది మరి జనం, ఎర్రి జనం కానీ వాక్యం తెలియదు. కొంతమంది ఎర్రి జనం ఉన్నారు. ఆ ఎర్రోళ్ళకి వాక్యం తెలియదు. వాళ్ళు ఏం చెప్తే గుడ్డెదు చేలో పడ్డాడు వీళ్ళు కూడా బడో మన ఫాలో చేయటం. వాళ్ళు ఆకాశంలో నుంచి నక్లీస్ పడద్దా? ఆకాశంలో నుంచి నక్లీసులు పడిపోతే ఈ గోల్డ్ షాపులన్నీ ఎందుకండి? వాటిని తయారు చేసేవాడు ఎందుకండి? మళ్ళీ వాటిని కనుగొని బయటకు తీసేవాడు ఎందుకండి? లక్షల రూపాయలు పెట్టి ప్రొటెక్షన్ ఎందుకండి ఆ గోల్డ్ షాపులకి? అసలు క్రైస్తవులు ఎట్టుంటారా? అసలు ప్రార్థన చేయంగానే నక్లీసు పడిపోతే అన్ని అబద్ధాలండి. అంత మోసం అది. అన్నీ ఇచ్చేవాడు దేవుడు, కానీ నువ్వు అన్నీ అడిగితే ఇవ్వడు. అన్నీ అడిగితే ఇవ్వాలంటే ఆయనకు నచ్చినట్టుగా నువ్వు ఉండాలి. ఆయనకు నచ్చినటువంటి బ్రతుకు నీలో ఉండాలి. ఆయనకి నచ్చినట్టు బ్రతుకు నీలో లేకుండా దేవుడు అన్నీ చేసేస్తాడు, అన్నీ చేసేసాడు అని అబద్ధాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది తప్పది. అందుకే ఇక్కడ ఇశ్రాయేలు దగ్గరికి వస్తే ఏమంటున్నాడంటే ఇక్కడ దేవుడు, ఒరి నాయనా, చిన్న చిన్న విషయాలకే మీరు ఎందుకురా సనుక్కుంటున్నారు? చిన్న చిన్న విషయాలకే మీరు ఎందుకురా నిరాశవాదులుగా మాట్లాడుతున్నారు? చిన్న చిన్న విషయాలకే మీరేంట్రా? ఇప్పుడు మాంసం లేకపోతే చచ్చిపోతారు ఎవడన్నా? మంచినీళ్ళు లేకపోతే చచ్చిపోతారు ఎవడన్నా? ఇప్పుడు ఏదన్నా ఒక భయాన్ని కలిగించేటటువంటి సందర్భం వస్తుంది మన ఫ్యామిలీకి, ఈ చిన్న వాటికి చచ్చిపోతారా మనుషులు ఎవడైనా? మీరు ఆలోచించండి. మరొక ఆయన చూపిస్తాం మీకు, చూడండి బైబిల్లో. యోబు గ్రంథం 7వ అధ్యాయము 15వ వచనం తల్లి. కావున ఏమంటున్నాడు యోబు గారు? జాగ్రత్తగా వినాలి మీరు. చాలా ప్రాముఖ్యమైన సంగతులు చెప్తే ఇప్పుడు మీకు. చదువు తల్లి. కావున నేను ఉరి తీయబడవలనని కోరుచున్నాను. ఈ నా ఎముకలను చూచుట కన్నా మరణమొందుట నాకిష్టం. అవి నాకు అసహ్యములు. నిత్యము బ్రతుకుట నాకిష్టము లేదు. నా దినములు ఊపిరి వలెనున్నవి. నా జోలికి రావద్దు. ఎవరితో అంటున్నాడు ఈ మాటలు? స్నేహితులతో చెబుతున్నాడు. ఎందుకు వచ్చింది యోబు గారు నోటుకుంటే ఈ మాట? సావు గురించి. నన్ను ఉరిదీస్తే బాగుండని ఎందుకంటాడు ఆయన? యోబు గారు ఏమో నన్ను ఉరిదీస్తే బాగుండని అన్నాడు. అదే మనమైతే ఏమంటాం? నేను ఉరేసుకుంటే బాగుండు అంటాం మనం. అంతే కదా అనుకునేది చాలామంది. అమ్మ, అసలు ఎందుకు చావును కోరుకుంటారు చిన్న చిన్న విషయాల్లో? ఇశ్రాయేలుని చూసాం మనం.
మాంసం లేదని చద్దాం అనుకున్నారు, నీళ్లు లేవని చద్దాం అనుకున్నారు. మరొక చాటకి వెళ్ళిపోతే వాళ్ళకి బీరకాయలు, కాకరకాయలు, ఆ కాయలు, ఈ కాయలు, దానిమ్మకాయలు అన్నీ గుర్తు చచ్చిపోదాం అనుకుంటారు. అక్కడ కూడా ప్రతి చిన్నదానికి దేవుడు మాకు సమకూర్చలేడు, దేవుడు మాకు అనుకున్న సమయానికి ఇవ్వలేడనే నిరుత్సాహంతో, నిరాశతో వాళ్ళు దేవుని మీద సనుగుతూ గొనుగుతూ తమకు తామే అనుకుంటున్నారు, మేము చచ్చిపోతే బాగుండి సమయంలో అనుకున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు నిరాశపడి మాట్లాడారు. నెక్స్ట్ మనకి యోబు గారి దగ్గరికి వచ్చేసరికి యోబు గారు కూడా స్నేహితులతో ఏమంటున్నాడంటే, చూడండి, కావున నేను ఉరి తీయబడవలనని కోరుచున్నాను. అంటే నేను బతకడానికి ఇష్టం లేదు నాకు అంటున్నాడు. ఈ మాటను బట్టి, ఈ కష్టాన్ని బట్టి, ఈ సమస్యను బట్టి, ఈ బాధను బట్టి, ఇదిగో నాకు వచ్చినటువంటి సమస్యను బట్టి నేను చస్తేనే మేలు, ఒకవేళ చావు రాకపోయినా నన్ను ఉరి తీస్తే మేలు అంటున్నాడు ఈయన. ఏంటి యోబు గారు, ఎందుకు నిన్ను ఉరి తీయాలంటే యోబు గారు అంటున్నాడు కదా, ఇదిగో నాకు వచ్చినటువంటి బాధ నేను భరించలేకపోతున్నాను అంటున్నాడు యోబు గారు. ఏంటంటే ఆయనకు వచ్చిన బాధ, భరించలేనటువంటి బాధ వచ్చింది ఆయనకి. కనుకనే నేను బతకడం కంటే చచ్చిపోవటం మేలు అంటున్నాడు ఆయన. మరొక మాట చూడండి, ఇది యోబు గ్రంథం 10వ అధ్యాయం. అసలు ఎప్పుడు అంటాడో మనిషి మాట, నేను బతకడం కంటే చావటం మేలని. 10వ అధ్యాయం 1వ వచనం, నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది, నేను అడ్డు లేకుండా అంగలార్చెదను, నా మనోవ్యాకులము కొలది నేను పలికెదను. ఎప్పుడు అంటాడంట మనిషి చచ్చిపోవాలని? బ్రతుకు మీద విసుగు పుట్టినప్పుడు. అంతేగాని మీ ఆయన బిర్యానీ తేలేదను, మీ ఆయన పట్టు చీర తేలేదను, మీ ఆయన నువ్వు అనుకున్న టీవీయో లేకపోతే ఇంకేదో తేలేదను నువ్వు సావకూడదు. లేరా అలా అటు బెదిరించి ఆడవాళ్ళు లేరా? ఇక్కడ యోబు గారు అంటున్నాడు కదా 10వ అధ్యాయం 1వ వచనంలో, నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టింది. అప్పుడప్పుడు స్త్రీలు చూడండి, చాలా సందర్భంలో ఎక్కువగా పురుషుల కంటే స్త్రీలు మాట్లాడే మాటలు ఇవి. ఈ సంసారం నేను చేయలేనయ్యా, ఈ బతుకు నేను బతకలేనయ్యా, ఈ పిల్లల్ని నేను పెంచలేనయ్యా, ఈ భర్తలతో నేను పడలేనమ్మా, నేను చచ్చిపోవటం మెరుగు అన్నోళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు మొత్తం అది మాట అన్నోళ్ళే. అట్లాంటి పరిస్థితి ఒకసారి మనం ఆలోచించాలి. చిన్న చిన్న విషయాలకే భర్త ఏదో టెన్షన్తో ఇంటికి వస్తాడు, వచ్చినప్పుడు ఏదో కసురుతాడు. ఒకసారి కసిరినప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి. ఇంట్లో ఉంటావు కదా, ఏసీలో ఉంటావు కదా, చక్కగా హ్యాపీగా కదలకుండా ఉంటావు కదా. ఆయన బోళ్ళంత బరువు భారం ఎత్తున పెట్టుకొని తిరుగుతాడు బయట, అవన్నీ ఆలోచనతో ఇంటికి వస్తాడు. వచ్చినటువంటి భర్త అరిశాడని చెప్పేసి నువ్వు బర్ర ఉరికిపోయి ఫ్యాన్కి తాడు పెట్టుకోకూడదు. ఒకసారి ఆలోచించాలి, ఒక సెకనాగా ఆలోచించాలి. ఆ జీవితం ఎందుకు ఇచ్చాడు, భర్తను ఎందుకు ఇచ్చాడు, బిడ్డలను ఎందుకు ఇచ్చాడు, ఈ కుటుంబ వ్యవస్థను ఎందుకు ఇచ్చాడు, ఈ లైఫ్ ఎందుకు ఇచ్చాడు దేవుడు నీకు? నీ భర్త ఏదో చిన్న మాట అన్నాడని చెప్పేసి ఫ్యాన్ కురేసుకోమనా, ఏదో పురుగుల మంది తాగమనా? దేవుడు సహించడండి, దేవుడు ఒప్పుకోడు. చిన్న చిన్న ఆవేశాలకు వెళ్ళిపోయి చావును కోరుకొని నువ్వు చావును తెచ్చిపెట్టుకుంటే ఇస్కరియోతు యోధాకు నువ్వు పెద్ద కుమార్తె అవుతావు. ఇస్కరియోతు యోధ ఎలా అయితే దారుణంగా చచ్చిపోయాడో, ఎలాగైతే నరకాగ్నిగుండానికి వెళ్ళిపోతాడో నువ్వు కూడా అలా వెళ్ళిపోతావు అంతే. దేవుడు చంపే వరకు మనం ఎదురు చూడాలి అంతే. అంతేగాని మనం పురుగుల మందా చచ్చిపోకూడదు. ఎందుకయ్యా చద్దాం అనుకుంటున్నావు యోబు గారు అంటే, యోబు గారు అంటున్నాడు బ్రతుకులో విసుగు పుట్టిందంట. మనకు కూడా అంతే, బ్రతుకులో విసుగొచ్చేసింది అనుకో వెంటనే సావు గుర్తు వస్తుంది మనకి. సావు గుర్తొచ్చే ముందు నువ్వు ఒక్కసారి దేవుని గుర్తు చేసుకో. ఎంత భయంకరమైనడు ఆయన, చాలా భయంకరమైనడు. నీ భర్త అన్న మాటకే, నీ భర్త వలనో లేకపోతే నీ కుటుంబం వలనో లేకపోతే ఇతరుల వలనో చిన్న చిన్న వాటి వచ్చేటటువంటి ఇసుకు నీకు ఇసుగ్గా భావించుకుంటే మరి దేవుడు కోప్పడతాడా లేదా? మీరు ఆలోచించండి. ఇంకొక ఆయన కూడా చూసి ముగించేద్దాం. యోనా గ్రంథంలో, యోనా గారి స్టోరీ అందరికీ తెలిసిందే మనకి. యోనా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం, 3వ వచనం చదువుతల్లి. ఏమంటున్నాడండి పెద్ద మనిషి చూడండి, నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలు. ఏమండి యోనా గారు ఎందుకు చద్దాం అనుకున్నాను మీరు చెప్పండి ఒకసారి. బ్రతుకులో విసుకొచ్చింది. అసలు బ్రతుకులో విసుకు ఎందుకు వచ్చింది యోనా గారికి మీరు చెప్పాలి. ఫస్ట్ ఏం చెప్పాడు దేవుడు? ఒరే నాన్న, నువ్వు అర్జెంటుగా ఎక్కడికి వెళ్ళాలి? నినివే పట్టణానికి వెళ్ళిపోవాలి. ఎందుకు తండ్రి అంటే దేవుడు అంటున్నాడు, ఒరే నాన్న వాళ్ళు చెడిపోయారా, వాళ్ళ ప్రవర్తన మార్చుకోమని చెప్పెళ్ళి. మార్చుకుంటే వాళ్ళు బతుకుతారు, మార్చకపోతే వాళ్ళ మొత్తాన్ని నేను చంపేయబోతున్నాను. నిజంగా చంపుతావు తండ్రి? అవును. మరి నోవహ దినాల్లో చంపానా లేదా? చంపావు, కరెక్టే. మరి ఎక్కడ సొదొమ గొమొర్రా పట్టణం లోతు దినాల్లో చంపానా లేదా? చంపాను. ఓకే తండ్రి, నాకు అర్థమైపోయింది. ఇప్పుడు వాళ్ళకే చెప్పాలి, నేను వాళ్ళకే చెప్పాలి. మరి వాళ్ళు మంచి క్రూరమైనటువంటి వ్యక్తులుగా తండ్రి,
వాళ్ళు మీరు మారకపోతే చస్తారా దేవుడు చెప్పాడని చెప్పే లోపల నన్ను చంపేస్తారు వాళ్ళు. నేను వెళ్ళి అడగ చెప్తే వింటారంట వాళ్ళు అనేది ఒక ఆలోచన. అయితే రెండవ ఆలోచన ఏంటంటే దేవుడు అంటాడు కానీ చంపడో అన్న మైండ్లో ఉంది ఆయన మైండ్లో. ఏమనుకున్నాడు? దేవుడు చంపుతానని చెప్పాడు కానీ దేవుడు చంపడో అనుకున్నాడు. నినివే పట్టణానికి పోకుండా తర్షీషుకు బయలుదేరిండు. మళ్ళా ఒకటిచ్చి చేపతో పట్టించి తీసుకొచ్చి ఒడ్డును పడైపించిండు. ఒడ్డును పడైపించిన తర్వాత ఇక తప్పదనుకున్నాడు, బయలుదేరిండు, పోయిండు, సువార్త చెప్పిండు. చెప్పేసి బయలుదేరి వచ్చిండు. వచ్చేసి ఏం చేశాడు? 4లో మొదటి వచనం, యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, నాకు తెలుసు నువ్వు చంపవని నాకు తెలుసు, అందుకే నేనేం చేశా, నేను నీకంటే తెలివైనోడిని, అందుకే నువ్వు ఎక్కడ పోమన్నావు, నినివే పట్టణానికి పోమని నేను తర్షీషుకు పారిపోయాను. అంటే నేను ఎంత కష్టపడినటువంటి కష్టాన్నంతా కొన్ని నువ్వేం చేసావు, నువ్వు అనుకున్నదే చేసావు కానీ నేను అనుకున్నాను ప్రకారం నువ్వు చేయలేదు, కాబట్టి ఇప్పుడు నేను బ్రతకడం కంటే చావటమే మేలు అనుకున్నాడు. ఇప్పుడు ఎలాంటి ఆలోచన కలిగినోడు బుద్ధి మార్చాలనుకున్నాడు దేవుడు. 8వ వచనం దగ్గరికి వెళ్దాం డైరెక్ట్. దేవుడైన యెహోవా సొరచెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేశాడు. ఆ సొరచెట్టును చూసి యోనా అక్కడ ముందే ఏమన్నాడండి, ముందు మాటలో నేను బతకడం కంటే సావటం మేలు అనుకొని ఊళ్ళో నుంచి బయటికి పారిపోయి అక్కడ ఒక ఏటు ఒడ్డును కూర్చొని ఆడ ఒక పందిరి వేసుకొని ఆ పందిరి కింద పడుకున్నాడు దొరగారు. పడుకొని పైకి లేచి అంటాను కదా, నేను చంపుతున్నావు కదా, మరి చంపకుండా ఏంటి అలా ఇంకా జాలి చూపిస్తున్నావు, ఇది నాకు ముందే తెలుసు, కాబట్టి ఇక నేను బాగా సువార్త చెప్పడం కానీ ఆ పందిరి కింద పడుకోండి దొరగారు. పడుకుంటే ఏం చేసిండు, మరి బుద్ధి చెప్పాలి కానీ చెప్పి వెంటనే ఒక సొరచెట్టుని పుట్టించి పందిరి నిండా అల్ల పెట్టాడట సొరచెట్టుని. ఇక ఈ దొరగారికి మెలకు వచ్చింది. మధ్యలో మెలకు వచ్చి చూస్తే సొరచెట్టు చక్కగా నీడ కమ్మింది, చక్కగా చల్లగా ఉంది, అటు సముద్రపు గాలి ఇటు సొరచెట్టు నీడ చక్క చల్లగా ఉంది. లేచి చూశాడు, అబ్బా ఎంత బాగుంది లైఫ్, ఎంత ఎంజాయ్గా ఉంది అనుకున్నాడు. దాని కింద పడుకొని సంతోషపడ్డాడు, మళ్ళీ పడుకున్నాడు, నిద్రపోయిండు. ఇప్పుడు ఏం జరిగింది చూడండి. మరుసటి ఉదయం మందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు మొత్తం వాడిపోయింది. ఇప్పుడు ఆకులన్నీ గొరికేసింది, టపా 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 గొరికేసి ఆకులు మొత్తం రాలిపేసింది. ఇక ఏమీ లేదు, మొత్తం మోడే ఉంది చెట్టు. ఇప్పుడు దొరగారికి మెలకు వచ్చింది. ఏం జరుగుతుందో చూడండి ఇప్పుడు. మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుటే నాకు మేలు ఏమన్నా నీడొచ్చినప్పుడు ఏమన్నాడు, అబ్బా ఎంత హాయిగా ఉంది తండ్రి, గొప్పోడు అయ్యా నువ్వు అన్నాడు. ఇప్పుడు వెంటనే నీడపోయి ఎండ వచ్చింది. ఎండ రాగానే ఇప్పుడు ఏమంటున్నాడు, ఎందుకయ్యే ఈ బతుకు చచ్చిపోక. మనం కూడా అంతే, చిన్న చిన్న బాధలు వచ్చినాయి అనుకోండి, ఎందుకు ఈ బాధలని చచ్చిపోతే పోలా, అసలు బాధ అప్పుడు మొదలైద్ది నీకు. సంతోషం వచ్చినప్పుడేమో అబ్బా దేవుడు మా కుటుంబాన్ని చూశాడురా, దేవుడు మా మొర విన్నాడురా, దేవుడు మాతోనే ఉన్నాడురా అంటాం మనం. ఏదైనా బాధలు వస్తే దేవుడు అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదురా, దేవుడు మా మొర వినట్లేదురా అంటామా లేదా? అసలు దేవుడు పట్టించుకోకపోతే నువ్వు మట్టి అయిపోతావు అంతే భూమి మీద. కిందకు వచ్చేసరికి 9లో అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి. అప్పుడు దేవుడు ఆ సొరచెట్టును గూర్చి నీవు కోపించుట న్యాయమా, యోనా చెప్పు, సొరచెట్టును గురించి నువ్వు కోపపట్టం న్యాయమా అని అడుగుతున్నాడు దేవుడు. ఏమంటున్నాడు చూడండి. అని యోనాను అడగక యోనా ప్రాణం పోవునంతగా కోపించుట న్యాయమే అన్నాడు. ఏమన్నా నువ్వేమన్నా గింజ నాటావా, గింజ నువ్వు పెట్టావా, నువ్వేమన్నా మొలిపించావా, నువ్వేమన్నా దానికి ఆకులు రావడానికి నువ్వేమన్నా కష్టపడ్డావా, ఏం చేసావని కోప్పడుతున్నావయ్యా నువ్వు, ఏం చేసావని కోప్పడుతున్నావు? నువ్వు నీళ్లు పోయలేదు, ఎరువు వేయలేదు, దానికి సాగు చేయలేదు, గింజ నాటలేదు, దాని అందరికి అదే పుట్టింది, అదే పెరిగింది, అదే చచ్చిపోయింది. మరి దాని గురించి నువ్వెందుకు సావటం? యోనా గారిలో ఉన్న తొందరపాటు మనలో ఉంటే మనం కూడా చావునే కోరుకుంటాం. అందుకే ఏమంటున్నాడంటే మన ప్రతి అవసరాన్ని తీర్చేది ఎవరు? దేవుడు. కనుక నిరాశావాదులుగా దేవుని పిల్లలు ఉండటానికి వెళ్ళలేదు. ఒక్క మాట చూడండి, ముగించేద్దాం. ఇక పేతురు గారు రాసిన మొదటి పత్రిక చాలా బాగుంటుంది. ఈ మాట చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి, ఎంత బాగుంటాయి ఈ మాటలు. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు
ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు. ఏమండి, ఎంత బాగుందండి ఈ మాట. ఎందుకు నిరాశపడాలి మీరు? ఎందుకు నిరాశ చెందాలి మీరు? అన్నీ సమకూర్చేది ఆయన. ఏ సమయంలో నీకు ఏది కావాలో, నువ్వేం చేయాలనుకుంటున్నావో, ఏది పొందాలనుకుంటున్నావో ప్రతిదీ దేవునికి ప్రార్థన చేసుకో, దేవునికి విన్నవించు. అందుకే అంటాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. నువ్వు కాసేపుట్లో చనిపోతావని చెవిలో పడినా సరే నువ్వు ఆనందంగా చనిపోవాలి. ఎందుకంటే నీ పరలోకపు తండ్రిని చూస్తావు నువ్వు చనిపోతే. బ్రతికున్నంత కాలం కూడా మనం నిరాశావాదులుగా ఉండటానికి వీలేదు. అందుకే అంటాడు సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనం అన్నాడు. ఉన్నదాన్ని తృప్తిపడు, లేని దానికోసం ఎందుకు పరుగులు ఎడుతున్నావు? లేని దానికోసం పరుగులు ఎత్తి నీ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నావు? ఎందుకు అనుకున్నవి జరగట్లేదని నిరాశ చెంది ఎందుకు నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటావు? ఎందుకు నీ ప్రాణాన్ని నువ్వు తీసేసుకుంటున్నావు అని దేవుడు క్వశ్చన్ చేస్తున్నాడు. ఆనాడు ఇశ్రాయేలీయులు చేసిన తప్పు ఈనాడు సంఘం మీరు చేయడానికి వీల్లేదు. దేవుని పిల్లలు నిరాశావాదులుగా ఉండొచ్చా? ఇప్పుడు చెప్పండి. ఉండకూడదు, బైబిల్ చెప్పింది అదే. కానీ మరి వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు? ఒక యోనా గారు కానీ, ఒక యోబు గారు కానీ, మరి వాళ్ళు ఎందుకు అలా మాట్లాడారంటే అక్కడ జరిగిన పరిస్థితులను బట్టి అలా మాట్లాడారు, కానీ దేవుని మీద నమ్మకం లేక కాదు. అది మనం తెలుసుకోవాల్సింది. అబ్రహాం గారి దగ్గరికి వచ్చి దేవుడు అన్నాడు, నాయన మీదటికి నీ కొడుకు పుడతాడరా అని చెప్పాడు. మీదటకంటే ఏ మీదటకే? ఇది నవంబర్, వచ్చే నవంబర్కైనా బైబిల్ యొక్క పదజాలం మనం అర్థం చేసుకోవాలి. మీదటకి పుడతాడంటే ఎప్పుడు పుట్టాడు? 10 సంవత్సరాలకు పుట్టాడు. అదే మనమైతే మనం ఉంటుందా? అన్ని రోజులు విశ్వాసం ఉంటుందండి? నిజంగా ఉంటుందా? కానీ వాళ్ళలో ఉన్నది. అందుకే వాళ్ళు విశ్వాస వీరులకు జాబితాలో రాయబడ్డారు. విశ్వాసులకు తండ్రి ఏడు అబ్రహాం గారు. కనుక అబ్రహాం గారు కూడా సందేహించాడు ఒక సందర్భంలో, నిరాశ చెందాడు దేవుని విషయంలో. కానీ ఆ తర్వాత పరిపూర్ణం చేయబడ్డాడు అబ్రహాం గారు. శారమ్మ కూడా నిరుత్సాహపడింది, కానీ దేవుని యొక్క చిత్త ప్రకారం మళ్ళీ వాళ్ళు పరిపూర్ణం చేయబడ్డారు. మనం కూడా అంతే. కొన్ని సందర్భాల్లో నిరాశ చెందుతూ ఉంటాం. ఇది అవుద్దా అవుదా, జరుగుద్దా జరగదా. కానీ దేవుడు మాత్రం నువ్వు నమ్మగలిగితే సమస్తాన్ని సాధ్యపరిచేటటువంటి దేవుడు, గొప్ప దేవుడు నీ తండ్రి నా తండ్రి. ఒకవేళ భూమి మీద ఉన్నటువంటి నా తండ్రి ఒకవేళ నేను అడిగింది చేయలేకపోవచ్చామో, కానీ నా పరలోకపు తండ్రి మాత్రం అన్ని చేయగలిగిన సమర్థుడైన. అలా నమ్మి బతకాలి మనం. అలా నమ్మి మనం నిలబడాలి దేవునిలో. అంత నమ్మకంగా మన మరణం వరకు మన విశ్వాసయాత్రలో మనం కొనసాగాలి. అప్పుడు మనం విజయం సాధించగలుగుతాం. కానీ నమ్మటం మన చేతిలో ఉంది, సాధ్యపరచటం దేవుని చేతిలో ఉంది. కాబట్టి అందరూ కూడా దేవుని యందు భయము భక్తి కలిగి నమ్మకమైన విశ్వాసంతో ఆయన యందు నిలవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు. ఓకే, థ్యాంక్ యూ.